రావద్దంటున్నా వస్తూనే ఉంటాము. ఇంతకీ ఎవరు చూడొద్దంటూ ఉంటారు, ఎవరు రావద్దంటూ ఉంటారు చెప్పు. నువ్వు చెప్పిన డైలాగ్ చెప్పేస్తే బాగుంటుంది. అంటే మన షోకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు చూడొద్దు చూడొద్దు మీరు మస్తు టైం పాస్ చూడొద్దు అని. వాళ్ళే అనుకుంటూ ఉంటారు చైతు కాజల్ రావద్దు రావద్దు మస్తు టైం పాస్ లో రావద్దు అని. అంటే కాజల్ నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కాదు, జనాలకు అర్థం కాదు. యాక్చువల్ గా నాకే అర్థం కాదు, మీకేం అర్థమైంది? నీకేం చేతు బాగా చవట్లు పట్టాయి చేతు, బాగా డాన్స్ చేస్తాడు చేతు. ఊపిరే కదా అందుకే. రైట్, వద్దు అన్న కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పేరెంట్స్ వద్దు అన్న కూడా ఖచ్చితంగా చూస్తారు. బికాస్ వాళ్ళందరూ కూడా ఎడిక్ట్ అయిపోయారు కదా మస్తు టైం పాస్ కి. 11 అయిందంటే షార్ప్ గా చైతు కాజల్ వస్తారు, మస్తు టైం పాస్ అందిస్తారని చెప్పేసి అందరూ టీవీ ముందు కూర్చున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేసి ట్యూస్డే మార్నింగ్ మస్తు టైం పాస్ కి సో వెల్కమ్ చెప్పేసాము. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ఆట ఆడుకుందాం రా. కాబట్టి ట్యూస్డే ఏం ఆట ఆడుతున్నావో చెప్పేస్తాం అనమాట. చెప్తాము కానీ దానికి ముందు తక్షణ కర్తవ్యం ఇంకోటి ఉంది, అది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయడం అనమాట. సో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి సర్ప్రైజ్ చేసిద్దాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసిద్దాం. ఆ తర్వాత ఆట ఆడుకుందాం రాలో ఏం ఆట ఆడుతున్నావో కూడా చెప్తాం. హలో, మీ పేరు తెలుసుకోవచ్చా అండి? హలో, మీ పేరేంటో చెప్పండి, మేము మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. మా పేరు నితీష్. నితీష్ గారు, మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండాలి కదండి. ఆ కుక్క పిల్ల తప్పిపోయి మా ఇంటి దగ్గరికి వచ్చేసిందండి. ఆ కుక్క పిల్ల మెడలో మీ నంబర్ ఉందండి, అందుకే మీకు కాల్ చేయడం జరిగిందండి. ఈ కుక్క పిల్ల మీదేనా అండి? హలో నితీష్ గారు, ఈ కుక్క పిల్ల మెడలో మీ నంబర్ ఉందండి. ఈ కుక్క పిల్ల మరి ఈ కుక్క పిల్ల మెడలో మీ నంబర్ ఎందుకు ఉందండి? మీది ఏ ఊరండి? మీది యా ఊరు మీది? బెంగళూరు. యా ఊరండి? బెంగళూరు. బెంగళూరా? అవును. కర్ణాటక నుండి ట్రావెల్ చేసి పాపం వచ్చేసిందండి మీ కుక్క పిల్ల మా హైదరాబాద్ కి. కుక్క పిల్ల ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తుందా? ఎట్లా వచ్చిందో ఏంటోనండి. మరి ఈ కుక్క పిల్ల నాకు యాక్చువల్ గా కుక్కలంటే చాలా ఇష్టం అండి. ఏంటండి కిడ్నాప్ చేస్తున్నారా కుక్క పిల్లని? కాదండి, నాకు కుక్క పిల్లలంటే ఇష్టం, కుక్కలంటే ఇష్టం, కుక్కల విశ్వాసం చూపించే మనుషులంటే ఇష్టం. ఏమిటండి మీరు నేను కిడ్నాప్ చేయలే అండి. ఈ కుక్క పిల్ల పాపం అక్కడ వర్షం పడిందండి ఇవాళ మార్నింగ్, అక్కడ కొంచెం ఇరుకుపోయి ఉందండి, దాన్ని నేను రెస్క్యూ చేసినా అండి. చెప్పండి ఎవరు? నా పేరు కోమలి అండి. కోమలియా? అవునండి, నా పేరు కోమలి. నేను ఇట్లా బ్లూ క్రాస్ లో నేను ఇస్తూ ఉంటానండి జంతువుల్ని, ఎక్కడన్నా ఇరుకుపోయినా వాటికి ఏమన్నా అయినా కానీ నేను రెస్క్యూ చేస్తానండి. ఆ కుక్క పిల్లల్ని నేను బ్లూ క్రాస్ లో ఇస్తానండి. ఏంటండి? కుక్క పిల్ల కావాలి, ఎంత ఇస్తారు? మేము అమ్మవండి, మేము సోషల్ సర్వీస్ అండి చేసేది, మేము ఫ్రీగా చేస్తాం, మీకు కూడా ఫ్రీగా చేస్తాం, మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అవునండి, మీరు కూడా చాలా సహృదయాలు అండి. కుక్క పిల్ల పిల్లలు పుట్టాకిస్తామని చెప్పు. కుక్క పిల్ల మెడలో మీ నంబర్ ఉందండి, అందుకే మీకు కాల్ చేయడం జరిగింది. కుక్క పిల్ల నంబరు మెడలో? నాయా కుక్క పిల్ల నంబర్ లేదు. ఎందుకోనండి, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు గిఫ్ట్ చేయాలనుకుంటా అండి, అందుకే ఈ కుక్క పిల్ల మెడలో మీ నంబర్ పెట్టింది పాపం. సార్ నా గర్ల్ ఫ్రెండ్. అయితే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమోనండి, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీ నంబర్ మాత్రం మాకు దొరికింది. అయితే ఇంకొక అవకాశం ఉందండి మీ నంబర్ మాకు రావడానికి. చెప్పండి. మీరు ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ చూస్తారా అండి? అవును చూస్తాము. అందులో రిజిస్టర్ చేసుకున్నారా అండి మీరు? రిజిస్టర్ చేస్తున్నాను కానీ వాళ్ళు చూస్తారు కదా నాకు తెలియదు. అదే మీరు వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చారు కదండి, అందుకే మేము కాల్ చేసామండి. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్తు టైం పాస్ నితీష్. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం నితీష్ బాయ్. సర్ప్రైజ్. బాయ్. వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నావు? సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ వచ్చేస్తుంది నీకు కాజల్ ఇంకా చైతు తరపు నుంచి మస్తు టైం పాస్ లో. మేము యాక్చువల్లీ ఫోన్ చేసినాం ఒక 2 మూట్లు, కానీ సరే వాట్సాప్ లో మెసేజ్ చేస్తామని చేసిన, అది ఇట్లా కనెక్ట్ అయింది. సూపర్ కదా, హ్యాపీయా?
హ్యాపీ. ఏం చేస్తుంటావు బెంగళూరులో? బెంగళూరులో BCA చదువుతున్నా. ఓకే, బీసీఏ కంప్లీట్ అయినాక ఎంసీఏ ప్లానింగ్. హలో, బీసీఏ అయిన తర్వాత ఎంసీఏ ప్లానింగ్ అంటున్నా. ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకా చేస్తాలే. వెరీ గుడ్. కుక్క పిల్ల సంగతి వస్తే ఏంది మరి? కుక్క పిల్ల కావాలా వద్దా? కుక్క పిల్ల కావాలా వద్దా నీకు? మా బుజ్జి కుక్క పిల్ల అయింది. తీసుకుంటా. అవునా, మేము ఇస్తాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. Very good. సూపర్ యా, నైస్ టాకింగ్ టు యు నితేష్. బాయ్ బాయ్. బాయ్. సో అప్పుడప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కూడా ఇట్లా సూపర్ హిట్ ప్రాంక్ కాల్ అయిపోతుంది అనమాట. అసలు గుర్తుపట్టలేదు, ఏదో చీకట్లో రాయి అట్లా కాల్ చేస్తారో లేదో అని అట్లా మెసేజ్ పంపించాడు, కానీ మేము కాల్ చేసేసాము. అలా మీరు కూడా మా షోలో కనెక్ట్ అయిపోవచ్చు హ్యాపీగా. ఎలా? ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321. ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆట ఆడుకుందాం రా స్పెషల్ ట్యూస్డే మార్నింగ్ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే, ఈ రోజు ఆట ఎలా ఆడబోతున్నాం అంటే, మేము ఏదైనా ఒక వర్డ్ చెప్తాం, ఓకే, కానీ దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉండాలి, లేదా అసలు దానికి దీనికి సంబంధం లేక ఇంకొక వర్డ్ చెప్పాలి. మీకు ఆట క్లియర్ గా అర్థం కావాలి అంటే కాజల్ ఇంకా చేతు ఆట ఆడితే అర్థమైంది కాబట్టి ఇప్పుడు మేమిద్దరం కలిసి ఆట ఆడబోతున్నాం. ఓకే చేతు, స్టార్ట్ చేయమా? నేను స్టార్ట్ చేయనా? నేను స్టార్ట్ చేయనా? నీ ఇష్టం. సరే, నువ్వు స్టార్ట్. ఓకే. కళ్ళు. కెమెరా. అవుట్ అయిపోతారు. అలా కాకుండా తక్కువ చెప్పాలి. ముస్లో లెక్క రెడీ అంటే ఏం చెప్పాలో అర్థం. కళ్ళు అనగానే ముక్కు వచ్చేస్తుంది, కానీ దానికి సంబంధించింది చెప్పకూడదు కదా, అది ఆలోచించుకుని ఆ తర్వాత ఇంకో చెప్పాను అనమాట. సరే రెడీ, 3, 2, 1 గో. పువ్వు. సైకిల్. ఫోన్. నకాలు. స్లిప్పర్స్. ముక్కు. ముక్కు పుడక. వాచ్. కళ్ళు. క్యాలెండర్. హ్యాండ్. నాకు అది ఆ వర్డ్ గుర్తు రాలేదు. ఏదన్నా సరే అదే మరి ఆట అంటే, ఆ వర్డ్ గుర్తు రావు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఆ టైంలోనే అవుట్ అయిపోతూ ఉంటాము. అలాగే వాళ్ళ కాజల్ ఓడిపోయింది, రైట్? ఇదే సింపుల్ గా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తామండి, వాళ్ళకి ఇలాంటి వర్డ్స్ ఇస్తాము. వాళ్ళు అనుకున్న టకటక వర్డ్ చెప్పాలి. టకటక చెప్పలేదు అనుకోండి, వాళ్ళు అవుట్ అయిపోయినట్టు మా దగ్గర నుంచి టాస్క్ తీసుకుంటారు. టకటక వర్డ్స్ చెప్పాలి, కానీ దానికి రిలేటెడ్ ఉండనే ఉండకూడదు, క్వైట్ ఆపోజిట్ ఉండాలన్నమాట. కొంచెమన్నా దానికి రిలేటెడ్ చెప్తే వాళ్ళు అవుట్. అంటే ఆడేవాళ్ళు రిలేటెడ్ వర్డ్స్ చెప్పుకోవచ్చు, కానీ అవతల వాళ్ళు మాత్రం అస్సలు రిలేటెడ్ వర్డ్స్ చెప్పకూడదు. సో ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మా డైరెక్టర్ భరత్ కనిపెట్టిన ఆట అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకేమన్నా అంటే వాళ్ళు బాగా గోకుతుంది అని స్టార్ట్ చేస్తాడు, కాబట్టి నేను ఇంకేం చెప్పకుండా కాలర్ కి కాల్ చేసేద్దాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ట్యూస్డే కాబట్టి ఆట ఆడుకుందాం రా స్పెషల్. కాజల్ ఇంకా చేతు ఇందాక ఒక ఆట ఆడి చూపించారు కదా, మచ్చుకి అలా ఒక ఆట వదిలాము, కానీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి కాజల్ ఇంకా చేతు ఫస్ట్ టైం ఒక్కటైపోయి ఆడతారనమాట. సో మేమిద్దరం ఒకటైపోయి కాలర్ ని ఇంకో వైపు కూర్చోబెట్టేసి అట్లా ఆట ఆడుకుందాం రా. ఆటకి కాల్ చేయవమ్మా అంటున్నారు వాళ్ళు, నాకు వినిపించింది, అందుకే మోనికాకి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. ఓకే, ఎందుకు చేత అట్లా కనుకొడతావు? నిన్ను చూసి కాదు కదా కాజల్. అదేరా, నన్ను చూసి ఎందుకు కొట్టట్లేదు అంటున్నా. ఫస్ట్ కాల్ మోనికా కాల్ చేసాం. హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చీతు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి? నేను నంద్యాల నుంచి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఏం చేస్తూ ఉంటావు మోనికా? నాది బీటెక్ అయిపోయింది కాజల్. హాయ్ కాజల్. హాయ్, సూపర్ సూపర్, చాలా బాగున్నాను, అందంగా కూడా ఉన్నా. చైతు కూడా అందంగా ఉన్నాడు. ఏంటి? చైతు కూడా అందంగా ఉన్నాడు, కాజలే కాదు. చేతు అందంగా లేడని నేను ఏమన్నా అన్నానా? థ్యాంక్ యూ సో మచ్ మోనికా. చేతు లెక్కే. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతు, నేను మీ షో రోజు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మోనికా. రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. చైతు ఒక్కడే చూస్తావా నువ్వు? చైతు ఒక్కడే చూస్తావా నువ్వు అంటున్నా? కాజల్ అని చైతు షో, ఇద్దరు షో చూస్తాం. నేను మా మమ్మీ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ మా షో రోజు చూస్తున్నందుకు. మరి ప్లాన్స్ ఏంటి నీవి నెక్స్ట్? నెక్స్ట్ నేను బ్యాంక్ కోచింగ్ చేస్తున్నాను. ఓ ఆసమ్, ఆల్ ది బెస్ట్. బ్యాంక్ అన్నమాట. ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు డౌట్, మస్త్ టైం పాస్ 11 గంటలకి స్టార్ట్ అయింది కదా, మీరు ఏం చేస్తూ మస్త్ టైం పాస్ చూస్తూ ఉంటారు? అన్ని
తింటూ టైం పాస్ చేస్తుంటాం. బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఎన్నింటికి లెగిస్తారు? నేను మార్నింగ్ 6 కంతా లేస్తాను. అబ్బో. క్లాస్ ఉంటుంది కదా, సో 6 కంతా లేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ తర్వాత 11 to 12 మంచి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో Super, మచ్. thank you so much. ప్రాంక్ కాల్స్ చేస్తుంటారు, ప్రాంక్ వీడియోస్ చేస్తుంటారు. ఎస్, బాగా నచ్చుతున్నాయా? ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రాంక్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయా? బాగా నచ్చుతాయి, బాగా ఇష్టం. ఎస్పెషల్లీ మీ ప్రాంక్ కాల్స్ అంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇవాళ ట్యూస్డే ఆటాడుకుందాం రా స్పెషల్. ఆట ఆడేసుకుందామా? సరే. ఇవాళ కాజల్ చేటు ఒకటే పేరు, నువ్వు ఒక సైడ్ మేమిద్దరు ఒక సైడ్. అదే నా సైడ్ ఉండొచ్చు కదా, ఉండరా? ఇద్దరు నేను ఒక్కదాన్నే కదా. నీ సైడ్ మీ మమ్మీ ఉంది కదా, నా సైడ్ మా మమ్మీ, అదే కాజల్ ఉంది, మేమిద్దరం కలిసి ఆడతాం. ఓకే, మమ్మీ రా సైడ్ యాంగిల్ లో. చలో, కమింగ్ టు ద పాయింట్. ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, నేను ఒక వర్డ్ చెప్తాను. ఓకే, ఓకే. ఆ వర్డ్ కి క్వైట్ ఆపోజిట్ లో నువ్వు ఒక వర్డ్ చెప్పాలి. నేను చెప్పిన వర్డ్ కి నువ్వు చెప్పే వర్డ్ కి కనెక్షన్ ఉండకూడదు. ఓకే. కనెక్షన్ ఉన్నా లేకపోతే ఆ ఊ అన్నా కూడా నువ్వు అవుట్ అయిపోతావు. అవుట్ అయిపోతే టాస్క్ ఇస్తాం. ఓకే ఓకే. ఓకే, రిలేషన్ లేని వర్డ్ చెప్పాలి. ఓకే. ఓకే, నేను ఒక వర్డ్ చేతి ఒక వర్డ్ చెప్పేసి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాం, కానీ నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్వైట్ ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. సరే, స్టార్ట్. ఓకే, 3, 2, 1. మస్త్ టైం పాస్. జబర్దస్త్. లైట్. ఫైర్. ఫైర్ ఇంజన్. వాట్. వాటర్. వాటరా? వాచ్ చెప్పింది. వాటర్ చెప్పావా? వాచ్ చెప్పావా? వాచ్. 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 ఓకే. చెవుడు మాలకం. వాల్ క్లాక్. ఏంటి? వాల్ క్లాక్. హెల్మెట్. ఆవు పేడ. ఎందుకు హెల్మెట్? ఎందుక? తినడానికి. ఆవు పేడ అంటే ఎందుకేంటి? ఆవు పేడ చెప్పు ఏదో ఒకటి. 5, 4, 3. పంది. పౌడర్. పౌడర్. ఆయిల్. షర్టా? ముక్కు. చైన్. మేడం. కూలర్. కంప్యూటర్. మౌస్. బ్యాంక్. బ్యాంక్. కార్. స్పెక్టికల్స్. బిల్డింగ్. బిందె. పాట్. పూలకుండి. అవుట్ అయిపోయినావు. బిందె అనగానే పాట్ అన్నావు. బిందె పాట్ రెండింటికి బాగా కనెక్షన్ ఉంటది. పాట్ లో బిందెతో నీళ్లు పోస్తాంగా. సూపర్ ఆడే అమ్మాయి, సూపర్ మోనికా. హార్డీ కంగ్రాచులేషన్స్. నువ్వు గెలిచావు కాబట్టి మా ఇద్దరికి ఇప్పుడు నువ్వు ఏమైనా టాస్క్ ఇవ్వచ్చు. టాస్క్ వల్ల మీ ఇద్దరికి కలిపి ఇవ్వాలా? నీ ఇష్టం. మా ఇద్దరికి కలిపి అన్నా ఇవ్వు, మా ఒకళ్ళకొకళ్ళు అన్నా ఇవ్వు, నీ ఇష్టం. ఎవరికన్నా ఒకరికి ఇచ్చినా కూడా పర్లే. ఓకే చైతు, నేను మీ ఎఫ్ఎం రేడియో షో వింటాను. ఓకే. మిడ్ నైట్ బిర్యానీ. ఓకే. దాంట్లో గురించి ఇంతకు ముందు ఒక బాగా మంచి మెసేజ్ ఇచ్చారు కదా, నా కోసం మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? ఓకే, ఏ సిచ్యువేషన్ గురించి కావాలి? ఏంటి చైతు? ఏమైనా సిచ్యువేషన్ చెప్తారా? నేను ఏదో ఒకటి చెప్పానా? ఎంత ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు కదా మీరు, ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి. అవును. ఆ ఫ్రెండ్ గురించి మెసేజ్ చెప్పారు కదా, ఆ మెసేజ్ ఇంకొకసారి నా కోసం చెప్తారా? అది యాక్చువల్లీ చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో వాట్సాప్ లో అందరు పంపిస్తున్నారు. అదా లైవ్ చైతు చెప్తుంటే విన్నాను కదా, అది అందరూ. చెప్పు చైతు. కమింగ్ టు ద పాయింట్, ఇవాళ మెసేజ్ విషయానికి వస్తే గనక, ఫ్రెండ్ మనకి కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా మనం అందరం కూడా ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకుంటాం. కానీ అలాంటి ఫ్రెండ్ ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే ప్లేస్ లో మీరుంటే గనక ఎంత ఫీల్ అవుతారో కూడా ఒక నిమిషం ఆలోచించండి. అఫ్ కోర్స్ ఎస్, మనం అందరం మనుషులను తప్పులు చేస్తూ ఉంటాము. కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నమ్మేసి మనల్ని ఎంతగానో ఇష్టపడే ఫ్రెండ్ గురించి అలా బ్యాడ్ గా మాట్లాడడము, ఫ్రెండ్ ని అవాయిడ్ చేయడం
కంప్లీట్లీ రాంగ్. ఒక్కసారి ఆలోచించండి, అదే ప్లేస్ లో మీరుంటే మీ ఫ్రెండ్ ఎంత ఫీల్ అవుతారో, మీరు ఎలా ఫీల్ అవుతారో. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ ఉన్నది కూడా మన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం కోసం, లైఫ్ లో ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండడం కోసం. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. సో ప్రతి ఫ్రెండ్ అవసరమైన పాయింట్ తో మైండ్ లో పెట్టుకొని లైఫ్ ని ఎంజాయ్ చేయండి. అర్థమైతే ఫాలో అని, లేకపోతే ఆలోచించండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డిసైడ్. సూపర్ జట్టు బాగుందా? కాజల్ చాలా చాలా బాగుంది. Thank you. కాజల్ మీకు టాస్క్. నాకు టాస్క్ ఓకే చెప్పు. యా, మహేష్ బాబు డైలాగ్ చెప్తారా? మహేష్ నా కోసం. మహేష్ బాబు డైలాగా? కాజల్ కి సంపూర్ణేష్ బాబు డైలాగ్ తప్పే రావు. అవును, యాక్చువల్లీ మహేష్ బాబు సినిమాకి డబ్బింగ్ చెప్పలేదు, నేను సంపూర్ణేష్ బాబు సినిమాలకి డబ్బింగ్ చెప్పా. డైలాగ్ కదా, ఒక చిన్న డైలాగ్. డైలాగ్ ఇస్ అ డైలాగ్, కరెక్ట్, చెప్పేస్తా. చెప్పే. నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. అసలే పిచ్చి కొట్టిన కొట్టేస్తుంది. థ్యాంక్ యూ మోనికా అండ్ లక్ష్మీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఏంటంటే కాజల్ స్టైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, ఈ స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ కాజల్. ఆంటీని అడిగానని చెప్పు, నువ్వు ఇలానే నవ్వుతూ ఉండు, మా షో చూస్తూ ఉండు. ఓకే, Okay. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ కాజల్. టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వావ్, సూపర్ హిట్ కాలర్ తో మాట్లాడిన తర్వాత చైతు లాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడని నేను అట్లా, చైతు నువ్వు ఎక్కడ ఉన్నావురా అని నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చైతు ఫీల్ అవ్వద్దా? ఒకసారి మళ్ళీ అప్ప అర్థం కాలేదు, ఫు, ఆహ్, ఫు. ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలా? సూపర్ హిట్ కాలర్ తో మాట్లాడిన తర్వాత సూపర్ హిట్ ఫ్రెండ్ ఉన్నాడని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అర్థమైంది, ఇందాక అర్థం ఎందుకు కాలేదు. అర్థం కాలా? ఇక్కడ ఉంటే బీన్ మూడ్ చైతు. ఎలాగో ఆట ఆడుకుందారా మూడ్ లో ఉన్నాం కాబట్టి ఆట కూడా ఆడుకుందాము. ఇప్పుడు నువ్వు నేను మళ్ళీ ఇంకోసారి ఆడదాం. ఎస్, ఈసారి నేను అడుగుతాను. నేను చెప్పే వర్డ్స్ కి రిలేట్ లేని వర్డ్స్, అస్సలు సంబంధం లేని వర్డ్స్ చైతు ఎంత బాగా చెప్తాడో చూద్దాం. Ready. 3, 2, 1 స్టార్ట్. ఫ్లవర్. చెప్పులు. మొత్తం ఇక్కడ చూసుకుంటున్నాడు ఇట్లా 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 ఏం చెప్పాలా అని. నువ్వు డైలాగ్ లేపు అంతే, పాయింట్ అడుగు. ఫోన్. లిప్స్టిక్. సోఫా. లైట్. చైతు. పేపర్. మైక్. రింగ్. అనేసా అయిపోయింది, ఓడిపోయాడు చైతుయే. నువ్వు కూడా ఇందాక నన్ను అట్లనే కదా ఓడించేసావు. బాబు మళ్ళీ ఇంకోసారి. రెడీ, 3, 2, 1 గో. వాల్ క్లాక్. వైర్. లాడర్. కెమెరా. క్యాలెండర్. మనిషి. క్యాలెండర్ అంటే మనిషి అన్నావు కదా, అవును. అంటే మనుషులు క్యాలెండర్ చూస్తారు కదా. సో రిలేట్ ఉన్న వర్డ్ చెప్పేసారు చైతు, ఓడిపోయాడు. సో కాజల్ అది మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ అడిగే క్వశ్చన్స్ మీద, నేను చెప్పే ఆన్సర్స్ మీద ఉండదు. వీటిని ఎలా ఓడించాలి అనే ఉద్దేశం. నువ్వు చెప్పే ఆన్సర్స్ మీద ఉంది కాన్సన్ట్రేషన్ కాబట్టి చెప్తున్నాను కదా చైతు, క్యాలెండర్ కి మనిషికి సంబంధం ఉంది అని. అలా వెళ్ళవమ్మా, ఈయంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మనం కాలేజ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో ఆట ఆడుకుందాం అంటే ఆట ఆడదాము. ఇవాళ మస్తు టైం పాస్ ట్యూస్డే స్పెషల్ లో ఆట ఆడుకుందాం అంటే ఆట ఆడుతూ ఉన్నాము. సింపుల్ గా మేము ఒక వర్డ్ చెప్తాము, ఆ వర్డ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉండాలి, కనెక్షన్ అస్సలు ఉండకూడదు, అండ్ అలాగే రిపీట్ చేయకూడదు, నేను చెప్పిన దానికి లింక్ ఉండకూడదు. అండ్ అలాగే ఇంకో పాయింట్ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంది అంటే, ఏంది కాజల్? అన్ని చెప్పేసావు చైతు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అంటే యాంకర్ గలగల మాట్లాడుతున్న యాంకర్ గా గుర్తిస్తారని చెప్పేసి అలా మాట్లాడడం ఇప్పటి వరకు నేను గుర్తించలేదు యాంకర్ గా. గుర్తించుంటే కనుక నేను నీ పక్కన ఎందుకు ఉండేవాడిని కాజల్, ఎక్కడో ఉండేవాడిని కదా నేను. శ్రీముఖి పక్కన ఉండేవాడివా చైతు? శ్రీముఖితో ఎప్పుడు ఉంటాను లేకపోతే. సరే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం లోకేష్ కి కాల్ చేద్దాం. లోకేష్ కి కాల్ చేసి మాట్లాడతాం. లోకేష్ మీద పాట పాడు. హలో. హలో. హాయ్ లోకి. హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? గుంటూరు నుంచి. గుంటూరు. ఏం చేస్తూ ఉంటావు? నేను స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్. ఏం చెప్తావు? నేను స్టూడెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్స్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కంప్యూటర్స్ అని చెప్పాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కంప్యూటర్స్. అంటే ఆపేశాడు. నువ్వు మా షో రెగ్యులర్ గా చూస్తావు అనుకుంటా కదా? అవును, చూస్తుంటా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఏం చేస్తూ ఉంటావు అంటే, మొత్తం అన్ని చెప్పేయాలి కదా అని. సో నువ్వు ఆపబోయి మళ్ళీ గుర్తొచ్చి, ఆపేసి మళ్ళీ గుర్తొచ్చి, అట్లా 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 ఫ్లో లో చెప్పేసావు మొత్తం అన్ని. అదేనా? చిన్న యాంగ్జైటీలో ఉన్నది. హ్యాపీనెస్. ఎక్స్పెక్ట్ చేయలేదా మేము కాల్ చేస్తామని?
చేయలేదు, అందుకని అలాగే లాస్ట్ టైం ఒకసారి పెట్టాను, బట్ అప్పుడు నాకు కాల్ చేయలేదు, అదంతా ఎండిపోయింది. మళ్ళీ నేను ఒకసారి ట్రై చేశాను, ఇప్పుడు కలిసింది. ఫైనల్లీ నీ దగ్గరికి వచ్చినాము, ఏం చెప్పాలనుకుంటావు చెప్పేసి. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్, అను, చక్రి, అస్లాం, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. అను, చక్రి, అస్లం వాళ్ళందరికీ కూడా హాయ్. కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. హాయ్. హాయ్, థ్యాంక్ యూ. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు భయ్యా. బీటెక్ 4th ఇయర్ చదువుతూ కంప్యూటర్ చదువుతూ గర్ల్ ఫ్రెండ్ లేదా నీకు అసలు? ఉన్న కాల్లో చెప్తారు భయ్యా. చెప్పరు కదా, అది పాయింటేలే. అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పొచ్చు, కానీ పేర్లు అయ్యి చెప్పకూడదు, పర్లేదు కదా. అంటే ఇంట్లో వాళ్ళిద్దరు చూద్దారు కదా. అవును, మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మస్తు టైం పాస్ చేసి నిన్ను పట్టుకొని ఎరా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందారా, అసలు ఏం మాట్లాడుతున్నారని కొట్టేస్తారా? నువ్వు ఇప్పుడు నిజాలు చెప్పేసాయి, వాళ్ళు ఏమన్నా అడిగారనుకో. కాదు, నువ్వు ఇప్పుడు నిజాలు చెప్పేసాయి. మీ ఇంట్లో వాళ్ళు అడిగారనుకో ఏంటా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే, ఆ షోలో కదమ్మా ఊరికే అలా అబద్ధం చెప్పా అని చెప్పేసాయి అనేసాయి. చెప్తానండి, ఇప్పుడు నేను అదే అనుకున్నాను. వెరీ మరి గుడ్. చెప్పు ఉందా గర్ల్ ఫ్రెండ్? చెప్పలేండి. ఉంటదిలే, ఒక మూల పెట్టుంటావులే గర్ల్ ఫ్రెండ్ ని. లేదు నాకు లేదన్నా. లేదా నమ్మేసినాం పో. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు పోనీ? బాయ్ ఫ్రెండ్స్ రాకుండా ఎలా ఉంటారు? ఆబ్వియస్లీ ఉంటారు. జిల్ జిగా లైఫ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉండాలంటే ఫ్రెండ్స్ ఉండాలి కదా మరి. ఉండకపోతే బోరింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. Exactly. కాజల్ కి అందుకే. చైతు లాంటి ఫ్రెండ్, చైతుకి కాజల్ లాంటి ఫ్రెండ్ ఉండాల్సిందే. అలా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అలా నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు, చెప్తే ఒక షో అయిపోయింది ఆ టైం. ఒక పేరు చెప్తే ఇంకొకరు హర్ట్ అవుతారా? అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఒక బ్యాచ్ లాగా ఉన్నా. అంటే ఇప్పుడు నేను 10th లో ఉంటారు, పాలిటెక్నిక్ లో ఉంటారు, బీటెక్ డిఫరెంట్ గ్రూప్స్ లో ఉంటారు కదా. మీరు సూపర్ అయ్యా, మీరు సూపర్. అలాగే అందరినీ మేనేజ్ చేస్తూ ఉండు, అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉండు. ఓకే, ఈ రోజు ఆట ఆడుకుందాం అంటూ ఆట ఆడుతూ ఉన్నాము. ఓకే, షూర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, మేము ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాము. యా, ఆ వర్డ్ కి కనెక్షన్ లేకుండా ఏదో ఒక వర్డ్ నువ్వు చెప్పాలి. ఓకే, నేను రెడీ. రెడీ, 3, 2, 1 గో. నువ్వు రెడీ, మేము రెడీ, అందరూ రెడీ. నీకు ఫస్ట్ ఇస్తుంది ఏమిద్దాం కాజల్? లైట్. పౌడర్. చైర్. ఎలక్ట్రిసిటీ. స్పెక్టికల్స్. బైక్. చెప్పులు. చైర్. షర్ట్. డోర్. హెయిర్. జెండుబాం. ఫ్లవర్. షూస్. బాత్రూమ్. సైకిల్. చెంబు. లారీ. చాట. లడ్డు. చీపురు. మ్యాంగో. కట్ట. స్టిక్కర్. నీ ముక్కు. బాయ్. బుషానం. ఏయ్, ముక్కు బాయ్ అన్నావా? గర్ల్స్ కూడా ఉంటుంది ముక్కు. బాయ్ గర్ల్ ఏమనకూడదు, మనిషికి సంబంధించింది ఏది చెప్పకూడదు నువ్వు. నేను ముక్క అనుకున్నా, ముక్కు అనుకోవాలి. ముక్క కాదు, ముక్కు అన్నా, ముక్కు. అయితే మీరే ఓడిపోయినట్టు. మేము ఓడిపోయాం, మాకు టాస్క్ ఇచ్చేసి. ఓకే, నువ్వే గెలిచావు, సూపర్. చేతి ఎంత మంచి నువ్వు గెలిచావు, మేము ఓడిపోయాం కాబట్టి మాకు నువ్వు టాస్క్ ఇచ్చుకోవచ్చు. ఏం టాస్క్ ఇస్తావు? ఇవ్వు. నువ్వు నన్ను గెలిపించావన్నా, నువ్వు కింగ్వి. ఇచ్చేసే టాస్క్ మాకు. ఇంకా టాస్కా? పనిష్మెంట్ ఏమన్నా నువ్వే చెప్పు. ఆలోచించుకో నువ్వే. నాకన్నా ఇవ్వచ్చు టాస్క్, చైతు కన్నా ఇవ్వచ్చు. ఏమన్నా ఇవ్వచ్చు. అక్కడ నువ్వు పాట పాటించాలి. సరే, టేక్. నువ్వా? నేనే టేక్. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు. పవర్ స్టార్ పాట అంట. నేను నేర్చుకునే పాట పాడుతున్నాను కదా, నువ్వు ఎందుకు మధ్యలో? సరే, నేను ఎట్లా చేయాలరా? అవును కరెక్టేలే. సరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన సినిమాలోంచి ఒక అద్భుతమైన పాట నీకోసం. హే కాటము రాయుడా కదిరి నరసింహుడా, కాటము రాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా నీళ్ళు సామి నిన్నే కల్చేతిరా, బేట్రాయి సామి దేవుడా, నన్నేలు కోర బేట్రాయి సామి దేవుడా. కదా, పనిష్మెంట్ మనకే అన్నట్టుంది. ఆవుకున్నట్టు లేదు ఇక్కడ. సూపర్ టాస్క్ ఇచ్చిన బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. చలో లోకేష్, బాయ్.
ఈ రోజు ఆటాడుకుందాం నాకు బాగా కరెక్ట్ అయిపోయారు, అందరూ బేవత్సంగా ఆడుతున్నారు. ఇందాక మోనిక ఎరగదీసింది, ఇప్పుడు లోకేష్ కూడా ఎరగదీశాడు. కానీ ఇదే పులిహార్ చేసింది. నువ్వు కూడా పులిహార చేసావుగా. అది నువ్వు చెప్తే బాగుంటది, నాకు నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి. కానీ అందుకే మన ఇద్దరం పులిహార చేసాం అని చెప్పేయాలి. మేమిద్దరం పులిహార చేసాము. నెక్స్ట్ బిర్యానీ చేయడానికి ముందడుగు వేస్తాము. చాలా ఆటాడుకుందాం వల్ల ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కాల్ చేసి ఆటాడుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ముంతాజ్ కి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ ముంతాజ్ అండ్ డాక్టర్. హలో హలో, హాయ్ ముంతాజ్, అస్సలాం వాలేకుం. వాలేకుం సలాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ముంతాజ్? భూమి మీద నుండి. ఎక్కడ? అర్థం కాల. భూమి మీద నుండి. ఓ, భూమి మీద నుంచి మేము గాలి ఎగురుతూ మాట్లాడుతున్నాం తెలుసా. గాలి వానలో నేనైతే నీళ్ళలో ఈదుకుంటూ మాట్లాడుతున్నా. అవునా, మేము భూమి మీద పాకుకుంటూ మాట్లాడుతున్నాం. ఎలా మారిడాలా అల్లా మారిడాలా అల్లా అనా అలా పాకుతున్నావా? హలో, అలా పాకుతున్నావా అంటున్నా. అవును, అలానే పాకుతున్నాను. బాగుంది కదా ముంతాజ్, నువ్వు పాకడం, కాజు లేదడం, నేను ఎగరడం. చాలా బాగుంది. సరిపోయారు. మేమే అనుకుంటే మాకు మించున్నావు కదా బస్సులో బేవత్సం. మీకంటే ఎక్కువ ఎవరు కాదులేండి. అది పాయింట్ కరెక్ట్. అందుకే మేము ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు. అవునా? అవును. కాదా? కాదనుకుంటున్నా. కాదనుకుంటా. అయితే మనం అందరం ఒక్కటే, వీఆర్ ఆల్ ఈక్వల్. అరే, ఇప్పుడు కరెక్ట్ చెప్పావు. సరే, మరి ఇప్పుడు కరెక్ట్ చెప్పేశాను కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి అంటే ఇంతకుముందు చెప్పాను కదా. ఊకో మా జోకులు, నీ జోకులకి మాకు ఇక్కడ నవ్వు రావట్లేదు కానీ చిరాకు వస్తుంది. చెప్పు ఎక్కడి నుంచి. ఒకసారి ఓకే, 2 సార్లు చెప్పకూడదు. చెప్పు, కరెక్ట్ చెప్పు. అవునా, చిరాకు వస్తుందా? మీకు చిరాకు వస్తే నేను చూడలేను. నేను నిజం చెప్పేస్తా ఇప్పుడు. చెప్పేస్తాయి. చెప్పు. ఆసిఫాబాద్ నుండి. ఓకే, ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నావా? అవును. ఓకే, ఏం చేస్తుంటారు అక్కడ? ఆఫ్రికానా? హలో, ఏం చేస్తుంటావు ఏదో అక్కడ? బాధ అంది. అదేలే, నీకేదో అర్థమైనట్టు పెద్ద. కాదు, నీ ఊరు పేరు ఇంకోసారి చెప్పు. ఆసిఫాబాద్. ఆసిఫాబాద్. అబ్బా, కరెక్ట్ విన్నావు ఇప్పుడు. అమ్మయ్యా, ఆసిఫాబాద్ ఎక్కడ వస్తుంది ఇది? ఇక్కడ ఉంటుంది, తెలంగాణలో. ఓ, ఆదిలాబాద్ దగ్గర ఆసిఫాబాద్. అవునవును, ఇప్పుడు అర్థమైందా? రీసెంట్ గా నేను వచ్చాను ఆదిలాబాద్ దగ్గర ఉన్న కుంతలా ఫాల్స్ దగ్గరికి. అవునవును. నేను వచ్చిన ఎప్పుడు? రీసెంట్ గా ఒక 15 రోజులు అవుతుంది వచ్చి. అరే, నాకు ముందు తెలిస్తే చాలా గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేదాన్ని. నీకు తెలియపోయినా నువ్వు గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు అక్కడ. ఏంటి? ఏం లేదు, ఏం చేస్తూ ఉంటావు? ఎవర్రా గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంది? ఏం చేస్తూ ఉంటావు? నేను ఖాళీగా ఉంటా. అందుకే ఇట్లా తయారయ్యావు. నాతో మంచిగానే ఉంటాయి దానివి. మాలక్కే ఉన్నావు, సేమ్ టు సేమ్. ఏంటి? సేమ్ మాలక్కే ఉన్నావు, అందుకే ఖాళీగా ఉన్నావు కాబట్టి అంటున్నా. అవునా? అవును. ఇంట్లో సంబంధాలు చూడట్లేదా? ఏంటి? ఇంట్లో సంబంధాలు ఏం చూడట్లేదా అంటున్నా. అయ్యో, నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? పిల్లలున్నారా? పిల్లలున్నారా? రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది. రీసెంట్ గానా? ఎన్ని మంత్స్ అవుతుంది? 9 months అవుతుంది. మ్యారేజ్ అయ్యాక ఇలా ఉన్నావా, మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఇట్లా ఉన్నావు నువ్వు? క్రేజీగా ఫస్ట్ నుండి ఇంతే. సూపర్, వెరీ గుడ్. అలాగే లైఫ్ ని ఎంజాయ్ చేయాలండి, అంతే క్రేజీగా ఉండే. గుడ్, చాలా బాగుంది మీతో ఇలా మాట్లాడుతుంటా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా తగ్గిపోయినా. మమ్మల్ని చూసాక మళ్ళీ అదే ఉత్సాహం వెనక్కి వచ్చేస్తుందా? రియల్ గా చెప్తాను, నిజం. మిమ్మల్ని చూసిన తర్వాత ఇలా ఎంజాయ్ చేయాలి అనుకున్నా. సూపర్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఈ ఎంజాయ్మెంట్ ని రెట్టింపు చేద్దాం ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుందాం రా గేమ్ తో. ఓకే ఓకే, కాజల్ ఇంకా చేతు కలిసి నీకు ఒక వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్ నువ్వు చెప్పాలి. ఓకే, అంటే సంబంధం లేకుండా. ఓకే, మళ్ళీ మేము ఇంకోటి ఏదో చెప్తాము, నువ్వు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పాలి. కానీ మేము చెప్పిన వర్డ్ కి సంబంధించిన వర్డ్ నువ్వు కనుక చెప్తే నువ్వు ఓడిపోయినట్టు. ఓకే ఓకే ఓకే, చెప్పకపోతే నువ్వు గెలిచినట్టు. ఓకే, రిలేటెడ్ వర్డ్ చెప్పకూడదు. ఓకే, 3, 2, 1. ఫస్ట్ వర్డ్ కాజల్. నేను ఊరికి వెళ్తున్నా. వర్డ్స్ చెప్పాలి, వర్డ్స్ చెప్పాలి, సెంటెన్సెస్ చెప్పకూడదు. వస్తువులు మాత్రమే చెప్పాలి. ఓకే, ఏమేమి? వస్తువులు మాత్రమే చెప్పాలి. వర్డ్స్, సెంటెన్సెస్ చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే, 3, 2, 1. నీకు ఇప్పుడు చేయిస్తా. అయ్యో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎనీవేస్ ముంతాజ్, ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్స్ అ క్రేజీ కాలర్.
చాలా క్రేజీగా చాలా చక్కగా మాట్లాడేది. ఇంతే క్రేజీగా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోయి మాట్లాడాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్ 7732077321 నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించి రిజిస్టర్ చేసుకుంటే మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా సరదాగా మాట్లాడతాం, మస్తు టైం పాస్ చేద్దాం. ఓకే, టైం ఫర్ అ ప్రాంక్ కాల్. ఎవరిని కాజల్? సమంత ఇంకా ప్రేమ తన అన్నయ్యని ప్రాంక్ కాల్ చేయమన్నారు. సో కాల్ చేసేద్దాం, మాట్లాడేసిద్దాం. సమంత కొడుకు ప్రేమ వాళ్ళ అన్నయ్య ఒకడే, ప్రేమ్ కుమార్. ఎస్, ఎవరు? ప్రేమ్ కుమార్ మాట్లాడేది. ప్రేమ్ కుమార్ సార్ నమస్తే సార్, మీ మదర్ ఇచ్చారు మీ నెంబరు. ఏం సార్? మీ మదర్ మీ నెంబర్ ఇచ్చారండి. మా మదర్ ఎందుకు సార్? సమంత కదా మీ మమ్మీ పేరు? ఓకే. మీ మమ్మీ మాకు డబ్బులు ఇవ్వాలండి, ఒక 2000 రూపాయలు. మీ మమ్మీ ఫోన్ ఎత్తట్లేదు, సో తీసుకున్నాం మీ నెంబర్, మిమ్మల్ని అడగమన్నారు. ఓకే, నేను ఎప్పుడు వెళ్తాను అమౌంట్? ఏంటండి? నేను అమౌంట్ ఎప్పుడు వెళ్తాను? ఒక 2 నెలలు అవుతుందమ్మా. మీ చెల్లి కూడా ప్రేమతో కూడా మాట్లాడాను, నీతో మాట్లాడమని చెప్పింది, అందుకని నీకు ఫోన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఏమైనా పెరిగిందా సార్? ఇంట్రెస్ట్ ఏం కాదు నాన్న, ఒక 2000 చేయబోతులు తీసుకున్నారు. 2 నెలలు అవుతుంది, ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సరే నీకు ఫోన్ చేద్దాం, ఇంటికి పెద్దోడివి కదా అని ఫోన్ చేశాను నీకు. మరి ఎప్పుడు ఇస్తావు 2000? 2000 సార్. ఓకే, ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్. ఎప్పుడు పద్ధతి ఉండాలి కదా నాన్న. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తాలి. నువ్వు ఇప్పుడు ఎలా ఎత్తావు చక్కగా బంగారం, అలా ఫోన్లు ఎత్తి మాట్లాడాలి. అలా ఫోన్ చేస్తుంటే ఎత్తకపోతే ఏమనుకోవాలి చెప్పు? అదే సార్, వాళ్ళు వర్క్ లో బిజీ ఉండొచ్చు. ఏది వంటలో బిజీ ఉన్నారా? ఓకే. కాదు ప్రేమ్ కో నువ్వేం చేస్తుంటావు బాబు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్, బీకామ్ కంప్యూటర్. అయ్యో చదువుతున్నావు నాన్న ఇంకా? ఓకే ఓకే, బాగుందా? బాగుంది. ఇగో ఏం లేదు, నాకు మీకు 2000 అంటే చాలా తక్కువ అనిపించచ్చు, కానీ మా ఆవిడ ఉంటది, దానికి 10 రూపాయలు కూడా చాలా ఎక్కువ, సాగు దప్పుతూ ఉంటది నన్ను డబ్బులు డబ్బులు అని చెప్పి. అందరూ వచ్చేలా తొందరగా సార్. అవును, నాకు మీ అమ్మను మీ చెల్లి బాగా క్లోజ్, మంచి మాట్లాడుతుంటా వాళ్ళతో అప్పుడప్పుడు. అవునవును, మా మమ్మీ కూడా చెప్పింది ఆల్రెడీ, ఫ్రెండ్ ఉన్నాడు మంచి మాట్లాడతాను. అవునా? ఓకే ఓకే. 2000 గురించి కూడా చెప్పిందా మమ్మీ? చెప్పి 2000 గురించి చెప్పింది. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే 2000 కాదు నాన్న, 1800. నేను 200 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చేశా. అదే సార్, ఇంట్రెస్ట్ పెరిగింది అని అట్లా 2000 కలిసి చెప్పాను. 2000 గురించి చెప్పిందా? చెప్పింది. మరి ఎప్పుడు ఇస్తావు నాన్న? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సార్, దాని నుండి. సరే ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తాను, పంపిస్తావా? ఓకే సార్. నువ్వు డిగ్రీ చదువుతున్నావు కదా, డబ్బులు ఎక్కడి నీకు? డబ్బులు పార్ట్ టైం జాబ్ చేద్దాం. చేస్తున్నావా? ఆల్రెడీ చేస్తున్నా. ఏం చేస్తున్నావు నాన్న? ఫైనాన్స్. ఓహో, ఫైనాన్స్ చేస్తున్నావు నువ్వు? బాబు నాకు 3000 ఇవ్వచ్చు కదమ్మా ఫైనాన్స్, 5000 బ్యాంక్ లో ఇవ్వచ్చు కదా. 10,000 ఇస్తా. చెప్పండి మీకు ఎంత కావాలి అమౌంట్? ఎంత ఇంట్రెస్ట్ కి ఇస్తావు? 4 రూపీస్. 4 రూపీసా? అవును మేడం, మేము కూడా బతకలేదు సార్. 4 రూపీస్ అంటే నువ్వు బతకాలని చెప్పేసి మేము మమ్మల్ని బతకకుండా చేస్తే ఎట్లా చెప్పు? అందరికీ జనాలు 6 రూపీస్, ఏది మనలు కాబట్టి 4 రూపీస్. 4 రూపీస్ కాదు కానీ 3 రూపాయలు 90 పైసలు తీసుకో. నో సార్, అంతకంటే అంటే మా బిజినెస్ లాట్ అవుతుంది. 10 పైసలే కదా నాన్న, ఏమొస్తుంది ఇప్పుడు 10 పైసల్లో? సార్ మీకు 3 రూపీస్ ఇస్తాం లేదు. సరే అయితే ఇగో అకౌంట్ నెంబర్ చెప్తాను, రాసుకున్నాం ఒకసారి. సార్ చెప్పండి సార్. పేరు వచ్చేసి నరసింహులు, ఓకే. కేర్ ఆఫ్ కాంతమ్మ, ఓకే. డోర్ నెంబర్ 77, ఓకే. 77, ఓకే. 395, ఓకే. /0, ఓకే. /-1. ఓకే. అడ్రస్ మయూర్ మార్గ్, ఓకే. బేగంపేట్, ఓకే. హైదరాబాద్. ఓకే. అకౌంట్ నెంబర్ రాసుకో. అకౌంట్ నెంబర్ రాసుకో. అదే అకౌంట్ నెంబర్ రాసుకో సార్. హాఫ్ అన్ అవర్ పంపినా, 1 అవర్ పంపినా? అకౌంట్ నెంబర్ నేను చెప్పలేదు ఇంకా, నువ్వు రాసుకోలా. అదే అకౌంట్ నెంబర్ 77, ఓకే. 320, 320, 77, 77, 321. 321, ఓకే. ఎంటీపీ బ్యాంక్, ఓకే. హైదరాబాద్. ఓకే. అది ఓకే. ఏం చేద్దాం ఇప్పుడు?
ఇప్పుడు మీ ఇష్టం సార్ ఎంత పే చేయాలి అమౌంట్ 20,000 ఎంత అమౌంట్ చేయాలి 2,000 పంపించు చాలు ముందు. 2,000 సరిపోతా సార్? నువ్వెవరో కనిపెట్టేస్తావు కదా నేను. ప్రేమ్ కుమార్ మీ మమ్మీ ఆల్రెడీ చెప్పేశారా నీకు? అవునండి. అర్థమైపోయింది. నువ్వు స్టార్టింగ్ నుంచి అసలు అల్లేసుకుపోతుంటే. అర్థమైంది. అవునా, సూపర్ బాబాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అవునండి, థ్యాంక్ యూ. డైలీ చూస్తాను. అది Thank సంగతి. you. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీను మీ సిస్టర్ కలిసి నిన్ను ప్రాంక్ చేయమని అడిగారు, అందుకే ఫోన్ చేసినాం. అవును చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు. నిజంగానే పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు బ్రదర్? పార్ట్ టైం చెప్పండి. All the very best. స్టడీ దాంతో పాటు పార్ట్ టైం జాబ్ అంటే బాగుంటుంది. నేను కూడా అట్లాగే Exactly. చేసేవాడిని. మస్తు ఉంటది నిజంగా ఫీల్. ఆల్ ద గుడ్ లక్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. మమ్మీకి సిస్టర్ కి ఏమైనా చెప్తావా? మమ్మీ సిస్టర్గా ఆ, నాకు బేసిక్ గా ఫ్యామిలీ అంటే నాకు చాలా లైక్. ఓకే నెక్స్ట్ మంత్ మా సిస్టర్ ఓకే. బర్త్డే ఉంది, విషయం చెప్పండి. అడ్వాన్స్ గా ప్రేమకి విషింగ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు ప్రేమ్ కుమార్. చాలా బాగా కంటెంట్ ఇచ్చావు మాకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. దట్ వాస్ ప్రేమ్ కుమార్. వాళ్ళ ఫ్యామిలీ మాకు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. క్షమంత, ప్రేమ్ కుమార్, మహేష్ బాబు, ప్రేమ నలుగురికి కూడా మరొకసారి మా తప్పించి స్పెషల్ గా హాయ్. అది ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటే పులియార్ కాల్ అయింది. అది పులిహోర కదలే, ప్రాంక్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇటు రివర్స్ ప్రాంక్ కాల్ అయిందనమాట ఇవాళ కూడా. సో చైతుకి రివర్స్ లో అట్లా ఆడేసుకుని అల్లేసుకుని అట్లా మా షోకి కంటెంట్ ఇచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రేమ్ కుమార్. అండ్ ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆటలాడుకుందాం రా అంటూ సరదాగా అందరితో ఆటలు ఆడుకుంటూ ప్రాంక్ వీడియోస్ చూస్తూ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ అంటూ షో మొత్తానికి కూడా ఖతం చేశారు చైతు ఇంకా కాజలో. అంటే షోకి టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ వెన్స్డే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటూ మాక్సిమం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి రేపు మార్నింగ్ షార్ప్ 11 o'clock వచ్చేసి అందరికీ కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చైతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. కానీ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Take care, love you all. Bye.